లక్ష్మీపతిరాజు గారు, ప్రధాని మోదీ సభలు ఇకపై ఉంటాయా? ఆయన స్కెడ్యూల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చూడు ఏపీ బీజేపీ గురించి మనం మాట్లాడుతున్నాము. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, అందులో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీలో పరిస్థితి ఏంటి, పొత్తు పరిస్థితి ఏంటి, ఇలా అన్ని అంశాల గురించి మనం బీజేపీ నేత లక్ష్మీపతిరాజు గారితో మాట్లాడుతున్నాము. లక్ష్మీపతిరాజు గారు, మోదీ సభలు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? నా వాయిస్ వినిపిస్తోందండి? కొంచెం పెంచాలి మేడం. నా వాయిస్ వినిపిస్తోందండి? ప్రధాని మోదీ సభలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి? ఇప్పటికే మా పార్టీ యొక్క రాష్ట్ర కమిటీ ఈరోజు సమావేశంలో పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాతే కార్యక్రమాలు ఉంటాయనేది మాకున్నటువంటి సమాచారం. ఆ యొక్క సమాచారం ఆధారంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు, పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు, ఇతర ప్రముఖుల యొక్క ప్రచారాన్ని నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత ఉంటుందనేది మాకున్నటువంటి ఇప్పటిదాకా ఉన్న ప్రాథమిక సమాచారం. రైట్, కాలర్ ఉన్నారండి. మహేష్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ సార్. ఈ బీజేపీ, నమస్తే మహేష్ గారు. జనసేన, నమస్కారం సార్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అలయన్స్, ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఫార్ములా. కాబట్టి మీరు తొందరగా ఈ సీట్లు ఫైనలైజ్ చేసుకొని ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టో గురించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు, మీ అభివృద్ధి ప్రణాళిక ఏంటి, అది ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఇంతవరకు కేవలం ఈ పొత్తులపైనే జరుగుతూ ఉంది చర్చలంతా. కానీ అసలు ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి అభివృద్ధి ఎలా జరుగుతుంది అని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఇంకా జరగలేదు. కాబట్టి మీరు ఇది ఫైనలైజ్ చేసి ఎంత తొందరగా చేస్తారు? సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అండి ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఏ ఛానల్ డిబేట్ చూసినా ఏం చూసినా ఈ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారని, లేకపోతే ఒకటే విపరీతమైన దూషణలు, తిట్ల పర్వము చాలా ఘోరంగా ఉందండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మీడియాలో అయితే. కాబట్టి మీరు ఒకటి పార్లమెంటులో ఒక బిల్లు తీసుకురావాలి సార్ మీడియా పైన. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ కాకుండా వ్యూస్, తర్వాత కించపరిచే వాక్యాలు, కించపరిచే కథనాలు, ప్రతి ఛానల్ ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ అయిపోయి ప్రత్యర్థుల పైన ఎవరైతే బాగా తిడతారో వాళ్ళ అనలిస్టుల రూపంలో తీసుకొచ్చి పెడతారు. మీరు క్వశ్చన్ అడగండి. అవి నేతల మధ్య మాట్లాడుకునే మాటలు తప్ప అందులో మీడియా పాత్ర ఏమీ ఉండదు. అది నేతలను బట్టి మాత్రమే ఉంటుంది, వాళ్ళని బట్టి మాత్రమే ఉంటుంది. ఎవరి పాత్ర ఏంటో అందరికీ తెలుసు సార్. ఒక పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా సార్ ఇదంతా కంట్రోల్ చేయడానికి? థాంక్స్ ఫర్ కాలింగ్ మహేష్ గారు. మహేష్ గారు, అయిపోయిందా మీ ప్రశ్న? మహేష్ గారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారుతో రావటం ద్వారా, అంటే రాష్ట్రము కేంద్రము పరస్పర సహకారం ద్వారా విభజన ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2018 వరకు ఏ రకమైనటువంటి అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మాకు సహకారం చేసిందో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సహకారము, నిధులతోనే అని మీరు గమనించాలి మీలాంటి పెద్దలు. ఎందుకంటే మీరు విదేశాల్లో ఉన్నారు, మీకు కూడా అంశాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క వారధి కార్యక్రమం ద్వారా
దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మేము చేసే మనవి, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి దగ్గర నుంచి, వానికి 12,000 రూపాయల యొక్క సబ్సిడీ కాడి నుంచి, మంచినీటి కుళాయిల కాడి నుంచి, రోడ్ల నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణము, వీధి దీపాలు, ఈ దేశంలో సోలార్ లైట్లని, సోలార్ బల్బులని తక్కువగా అత్యంత చౌకగా ఇచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జరుగుతుంది. ఈ అంశాలు చాలా చిన్నమైన అంశాలే కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ పౌష్టికాహారాల విషయంలో కూడా ఐసిడిఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల కోసం కానీ, లేదు మహిళల యొక్క గర్భిణీ స్త్రీల యొక్క అభివృద్ధి విషయంలో వారికి అందించేటువంటి మందులు కానీ, ఉచిత వైద్య శిబిరం కానీ, ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 108లు కానీ 104ల ద్వారా వైద్యం కానీ, ఇలా ఒకటే ఏం కదా. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల మంది ప్రజలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి. విలాస్ రెడ్డి గారు అడగండి మీ ప్రశ్న. మేడం నమస్తే అండి లక్ష్మీపతి రాజు గారు, థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ అమెరికాలో, నమస్తే విలాస్ రెడ్డి గారు, అమెరికా నుండి బీజేపీ సపోర్టర్ అండి. కాకపోతే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మొన్న అంటే బాబు గారిది రీసెంట్ ఒక స్పీచ్ వింటూ కేంద్రం అడిగితేనే అలయన్స్ లోకి వచ్చాను అనే మాట బాబు గారు చెప్పారు. కానీ మొన్న అమిత్ షా గారు స్పీచ్ కానీ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ ఎప్పుడైనా కూడా బీజేపీ అలయన్స్ తో కానీ బీజేపీ ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చారు. అంటే వాళ్ళేమో వాళ్ళ దృష్టిలో బీజేపీకి తక్కువ మెంబర్షిప్, తక్కువ ఓటింగ్ అన్న మాట ఉన్నప్పుడు అలయన్స్ లో ఉన్నప్పుడే వాళ్ళు అదృష్టమో ఏదన్నా చెప్పండి కానీ వాళ్ళు బీజేపీతో అలయన్స్ లో ఉన్నప్పుడే అధికారం ఫామ్ చేశారు. అది అందులో భాగంగా ఇండియాలో అలయన్స్ అవుతున్నారు. అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే కాదని ఇండియా నుంచి కాదని బయటికి వెళ్ళినప్పుడు ఘోరంగా ఓడిపోయారు, మళ్ళీ ఆయన ఇండియాలోకి వస్తా అంటే నేను ఆహ్వానించాను, సో దట్ ఈజ్ క్లియర్ అని అమిత్ షా గారు చెప్పారు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇప్పటికి కూడా చాలా మంది కార్యకర్తలకి టీడీపీ వెళ్ళి బీజేపీని అడిగిందా, బీజేపీ వెళ్ళి టీడీపీని అడిగిందా అనేది ఒక క్వశ్చన్, అంటే జనరల్ క్వశ్చన్. అందరం మేము అనుకోవడం అయితే టీడీపీ అడిగింది కాబట్టి బీజేపీ ఓకే అన్నది అనేది మేము విన్నాం. సరే, ఎన్డీఏ భాగంలో మిగతా రాష్ట్రాలలో అలయన్స్ లో భాగంగా పాత మిత్రులు కలుపుకోబోతున్నారు అనేది ఇంకొక వర్షన్. కానీ దీన్ని ఎలా చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ లేదు, అయినా మేము కలుపుకపోతున్నాము అనే మాట చెప్తున్నారు. అంటే మిగతా కార్యకర్తలకు ఉద్దేశం ఉందంటే ఎప్పుడు ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలలో చాలా మంది సీనియర్ కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి వాళ్ళు పైకి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీళ్ళు నాయకులు ఉండకపోని వాళ్ళు సొంతంగా ఎదగడానికి ఒక పేరు ఉంటది కదా, పోటీ చేసి ఓడిపోయినా పోటీ చేసిన వాళ్ళకంటూ ఒక మైలేజ్ వస్తుంది కదా. ఇంకెన్నేళ్ళు ఇట్లా పొత్తులో భాగంగా వెళ్తారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ. అది పొత్తు ధర్మము ఇలా అంటే సూటిపోటి మాటలతోటి అంటే కార్యకర్తలకు కానీ పైన కానీ అంటా ఉంటే మనస్ఫూర్తిగా కార్యకర్తలు అంటే 3 జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎలా పనిచేస్తారు? ఇంకా ఈ తప్పు ఎదుటోళ్ళది అని చెప్పుకుంటూ పోవడము ఎంతవరకు న్యాయం? థ్యాంక్ యూ అండి. విలాస్ రెడ్డి గారు నమస్తే. మీరు ప్రశ్న మీరే వేశారు, లక్కీగా సమాధానం కూడా మీరే సవివరంగా పూర్తిగా చెప్పేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అడిగిందనేది మనం వాళ్ళ జగమెరిగిన సత్యము. దాంట్లో నేను దాస్తే దాగేది కాదు, ఇంకోటి దాస్తే దాగేది కాదు. చూశాను నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది, బట్ మాకు కూడా అవసరం ఉంది అన్నారు. అది చిన్న చిన్న అంశాలు సహజంగా ఉంటాయి. ఇవాళ పొత్తుల విషయంలో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీతో గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఉన్నది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారే చెప్పారు బహిరంగ సభల్లో, సమావేశాల్లో, చంద్రబాబు నాయుడు గారి పక్కన వాళ్ళిద్దరూ కలిసి సమావేశాల్లో కూడా చెప్పారు. ఏమని, నేను ఈ పొత్తుల విషయంలో కేంద్ర పార్టీ పెద్దల నుంచి కూడా నేను కొంచెము తిట్లు తిన్నానన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా చెప్పడం ద్వారా వారు స్పష్టం చేశారు. ఇవాళ జగమెరిగిన అంశమే తప్ప ఇవాళ మనము
ఒకళ్ళు దాస్తే దాగేది కాదు. మీరు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, దురదృష్టవశాత్తు ఈ పొత్తులు, భారతీయ జనతా పార్టీ కలయిక, దీన్ని తెలుగుదేశం పార్టీ మన మిత్రపక్షం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చుట్టూతా ఉన్నటువంటి కొంతమంది ఎవరికి వాళ్ళు ఆ ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని దించి బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఆ లక్ష్య సాధనంగా వెళ్ళవలసినటువంటి టీమ్స్ దురదృష్టవశాత్తు చుట్టుపక్కల రకరకాల కామెంట్స్ కొన్ని మీరు ఇందాక చెప్పారు, సారీ టు సే, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికల్లో వీళ్ళే త్యాగం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే త్యాగం చేసేశారు, వాళ్ళే పొత్తులు కలిపేశారు, వాళ్ళే పొత్తులు వద్దంటున్నారు, వాళ్ళే బీజేపీకి బలం లేదంటున్నారు. వీటన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ, మనం మిత్రపక్షంలో ఉన్నాం, భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా మిగతా పార్టీలాగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఒక పరిమితితో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అలయన్స్ని అధికారంలో తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం పెరిగింది, విశ్వాసం ఉన్నది. మన పట్ల ఇందాక చెప్పినట్లుగా దుష్ప్రచారానికి ఎక్కువ అటెంప్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రజానికో వాస్తవాలు గ్రహిస్తున్నారు. వాస్తవాలు గ్రహించిన తర్వాత మాత్రమే కదా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని పొత్తు కోరుకుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పొత్తుని అంగీకరించింది. రాష్ట్రాభివృద్ధి జరగాలి. అల్టిమేట్గా ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు, ఎవరు పెద్ద ఎవరు గొప్ప కాదు, ఎవరు కిందనే అంశం కాకుండా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధిని తీసుకురావడం కోసము ఈ రాష్ట్రంలో కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ త్యాగాలు కొత్త ఏం కాదు. ఎప్పుడు కూడా మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పుడే మన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీలో కూడా అధికారంలోకి వచ్చిందనేది అది అంతా కూడా అన్ని పార్టీలకి తెలుసు. కానీ ఈ దుష్ప్రచారం పక్క నుంచి ఏంటంటే, మేమే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నాము, మేమే తెలుగుదేశం పార్టీని రక్షిస్తున్నాము, మా వల్లే తెలుగుదేశం అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద దృష్టి పెడతారు. వాళ్ళ యొక్క పార్టీ యంత్రాంగం కూడా దృష్టి పెడుతుంది. ఈ యొక్క చుట్టుపక్కల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఒక పక్కన పొత్తు జరుగుతూనే మరొక పక్క దుష్ప్రచారం కొంత జరుగుతున్న వాస్తవం. మా పార్టీ ద్వారా కూడా ఆ పార్టీకి మేము ఈ యొక్క అంశాన్ని తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ పొత్తు మరింత ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తితో పాటుగా ఈ రాష్ట్రాల్లో అధికారంలో లక్ష్యంగా మా పార్టీ అధ్యక్షుల పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తాం.